సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. అసలు బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఒక ఎలక్షనరీ మళ్ళీ చూడగలం. అసలుకి అంత పెద్ద ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు పరిమితమైనప్పుడు క్యాడర్ ఎలా తీసుకుందో తెలియదు, కానీ అసలుకి అధినాయకుడు ఎలా తీసుకున్నారు? మీరు కలిశారు కాబట్టి తర్వాత ఏంటి లోపాలు మనం ఓడిపోవడం వల్ల? ఆయనకి ఒక పట్టుదల ఉన్నది, మళ్ళీ పార్టీని నిలబెడతాడండి ఖచ్చితంగాను, ముందుకు తీసుకెళ్తాడు, అందులో ఏమీ తేడా లేదు. గతంలో కూడా ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యేలను అవతల పార్టీ కొన్నప్పుడు కూడా ఇతను ధైర్యంగానే నిలబడ్డాడు, జనంలోకి వచ్చాడు, మళ్ళీ ఖచ్చితంగా జనంలోకి వస్తాడు. 67-68 సీట్లని వచ్చినాయి కదా, ఈసారి అప్పుడు 11 సీట్లు. అంటే 11 సీట్లు ఒక్కొక్కసారి ఒక సీటు తోటి ఉండి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయ్యి తర్వాత సీఎంలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో. ఒక్కడిగా పోరాటం అన్నది చేసిన నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. ఇవాళ అంత ఈజీగా దీన్ని కూడా ఎస్టిమేట్ చేయడానికి, అదే నాయకుడు 11 సీట్లతో ఉన్న నాయకుడు ఇవాళ ప్రజల్లోకి వెళ్తే వేల సంఖ్యలో జనం వస్తున్నారు. అఫ్కోర్స్ క్యాడర్ ఉంది, 40% కనబడుతుంది, అది వేరే విషయం. కానీ వీళ్ళు కూటమిగా వస్తే తట్టుకునే శక్తి లేదు కదా వైసీపీకి, అది మొన్న తేలిపోయింది, పట్టపంచలు అయిపోయింది. ఇప్పుడు 40% ఓట్లు వచ్చినాయి అంటే కూటమిగా వస్తే ఇక్కడ 40% ఓట్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కూటమిగా కాకుండా వచ్చే ధైర్యం వాళ్ళకు కూడా లేదు కదా. ఉంటే ఇండివిజువల్గానే పోటీ చేస్తారు అంతకుముందు సారి 2019లోను. ఇప్పుడు 24లో కూటమిగా వస్తే కానీ మనం నెగ్గలేమనేటటువంటి ఆలోచన చేశారు. మేము ఇంకొంచెం కష్టపడితే ఖచ్చితంగా మేము ప్రజల మనసు గెలుచుకోగలుగుతాం, మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలుగుతాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయగలమనేటటువంటి ఒక నమ్మకం, ఆత్మస్థైర్యం మాలో కూడా ఉందండి. చాలా సందర్భాలలో మీరు చెప్పడం నేను చూశాను, నాకు గణేష్ రాజా కన్నా జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ అని. ఏంటి రాజశేఖర్ రెడ్డి గారు మీ కుటుంబానికి చేసిన మేలు ఈయన రూపంలో తీర్చుకుందాము అనే ప్రేమ, ఆప్యాయత ఇక్కడ క్లియర్గా కనపడుతున్నాయి నాకు. అంటే వేరే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయి అసలు అంత ప్రేమించడానికి? కారణాలు ఏముండవు, మేము ఏదో ఆశించి మాత్రం ఎవరి దగ్గర పనిచేయడం జరగదు. విషయం ఏంటంటే ఆ కుటుంబం మీద మొదటి నుంచి రామ్మోహన్ రావు గారు ఆ రకమైనటువంటి ప్రేమాభిమానాలు నాకు కానీ నా బిడ్డలకు కానీ కల్పించడం జరిగింది. అదే ప్రేమ ఆయన కూడా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు మంత్రివర్గంలో రామ్మోహన్ రావు గారు వర్క్ చేయడం జరిగింది. ఆయన హెల్దీగా ఉండగా R&B మినిస్టర్ ఇచ్చారు ఆయనకి. అయ్యాక కొద్ది రోజులకి తను సిక్ అయ్యాక ఎక్సైజ్ శాఖకి మార్చినప్పుడు రామ్మోహన్ రావు గారికి ఎప్పుడు ఒక ఆలోచన ఉండేది, అంటే ఏదైనా పని చేస్తే కష్టపడి పని చేయాలి, 10 మందికి మంచి చేసాము, శభాష్ అనిపించుకోవాలి, నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి అన్నదే రామ్మోహన్ రావు గారి ఆలోచన. అప్పుడు రామ్మోహన్ రావు గారు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని అడిగారు, నేను చేయలేను, మంత్రి పదవి నాకు వద్దు, నన్ను ఈ బాధ్యత నుండి తప్పించమని చెప్పి అడిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు, నువ్వు అలా చేయొద్దు, నా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే నాయకుడిగా నువ్వు ఉన్నావు, రెండో విషయం నువ్వు కొంత ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా నీకు మెడికల్గా కూడా కొంత మంచి జరగవచ్చు అనేటటువంటి ఆలోచన ఉంది నువ్వు మినిస్టర్గా ఉంటేనని చెప్పి ఆయనే అమెరికా వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసి పంపించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అందుచేత ఆయన పట్ల ఎప్పుడు కృతజ్ఞత ఉంది. ఎందుకంటే మనం ఒకటి గురు శిష్య సంబంధం అన్నది ఎప్పుడు కూడా ఏమీ ఆశించకుండా ఉంటే చాలా అద్భుతమైన సంబంధం, అంతకంటే గొప్ప సంబంధం ఈ ప్రపంచంలో ఏదే ఉండదు. ఎందుకంటే ఒక తండ్రి ఉంటాడు, ఒక తల్లి ఉంటుంది, లేకపోతే అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు ఏదో ఆస్తి ఇచ్చారు, మా అన్నకి ఎక్కువ ఇచ్చాడని తమ్ముడు అనుకోవచ్చు, తమ్ముడికి ఎక్కువ ఇచ్చాడని అన్న అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి మా చెల్లి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు నా అక్క అనుకోవచ్చు, అక్క మీద ప్రేమ. కానీ గురు శిష్యుడు అనేటప్పటికీ గురువు అనేవాడు ఎప్పుడు కూడా శిష్యుడు ఒక నమస్కారం పెట్టి నేను బాగున్నాను అంటే గురువు అనేవాడు పొంగిపోతాడు. అది చాలా అద్భుతమైన సంబంధం. వాళ్ళిద్దరి మధ్యన కొనసాగిన సంబంధం అటువంటిదే, రాజశేఖర రెడ్డి గారికిను రామ్మోహన్ రావు గారి మధ్యన ఉన్నటువంటి అటాచ్మెంట్. అందుచేత ఆ అటాచ్మెంట్ని మనం కూడా జాగ్రత్తగా కుటుంబం పట్ల ఎప్పుడూ మనం నడపాలి, ఒక ప్రేమతోటి అభిమానంతో ఉండాలి అనేటటువంటి ఆలోచన మా అందరికీ ఉంది. కాబట్టి రాజా కానీ గణేష్ కానీ ఇప్పుడు మేము పదవుల కోసమని కాదు, ఏది చెప్పినా కూడా ఇందాక మీరు ఇంకొక క్వశ్చన్ వేశారు నన్ను, ఏమనంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు తిట్టినా ఇది చేసినా మీరు ఎందుకు కొన్ని చోట్ల
మరి రాజా యూత్ వైసీపీ ప్రెసిడెంట్గా ఉండగానే రాజా మీద ఒక పోలీస్ ఆఫీసర్ దౌర్జన్యం చేయటం జరిగింది రామచంద్రాపురంలోను. అప్పుడు కూడా మేము అటెన్షన్ చేయటం జరిగింది. ఎందుకంటే మనల్నే కొడితే ఒక యూత్ ప్రెసిడెంట్ని మిగతా వాళ్ళని ఇదని. కానీ తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పోస్టింగ్ ఏమో మన మచిలీపట్నం దగ్గర ఇవ్వటం జరిగింది. అప్పుడు రాజా అక్కడికి వెళ్ళినప్పుడు అదే పోలీస్ ఆఫీసర్ అక్కడ డ్యూటీకి రావాల్సి వచ్చింది. ఇతను చూసి భయపడతా వెనక్కి వెళ్తూ ఉంటే ఆయన కూడా అడిగారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు కాబట్టి అడిగినప్పుడు రాజా నాకేం అభ్యంతరం లేదు, మీరు వేసుకోండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకునేవాడిని అన్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు రాజా ఇది చేసి మీరు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయకండి, ఈ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంటుంది, రేపు ఇంకో పార్టీ అధికారంలో, మేము వాళ్ళ అధికారంలోకి వచ్చాము అలా అని చెప్పి మీ మీద యాక్షన్ తీసుకోవటం కరెక్ట్ కాదు. అందు గురించి ఒకళ్ళ మీద ఎవరి మీద మీరు తప్పుడు కేసులు పెట్టడం, ఎవడ ప్రాపకం కోసం ఇంకొన్ని కొట్టడం ఇటువంటివి చేయకుండా ఉండమని చెప్పి అంత భుజం తట్టి కౌగిలించుకునేటప్పటికీ ఏడ్చినంత పనిచేస్తాడు. నాగరాజు అతని పేరేస్తాడు. అది ఖచ్చితంగా కొన్నాళ్ళకైనా తెలుసుకుంటాడండి తప్పు చేసినాడు, నేను తప్పు చేశాను వీడి పట్లని. అదే మనం వాళ్ళలాగే వెళ్ళామనుకోండి, ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.